ఒక చార్ట్ ఎప్పుడైనా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ రీచ్ అయిన తర్వాత రివర్స్ అయ్యే స్టేజ్లో మనం ఎంట్రీ అవుతాం కదా. సో మనం ఎంట్రీ అయినప్పుడు చార్ట్లో ఫస్ట్ మనం ట్రేడ్ తీసుకుంటాం, రివర్స్ అయిపోతుందని చెప్పి ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి టైంలో ఏమవుతుందంటే మన స్టాప్ లాస్ హిట్ చేసి చార్ట్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి క్లారిటీగా. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఇలా ఫాలో అయినప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిందని చెప్పి మనం ఎంట్రీ అయిపోతాం. అవునా? మార్కెట్ ఇంత ఫాలో అయింది, సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ చూసి ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఎంట్రీ అయిపోతాం ఇక్కడ. కానీ అప్పుడే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ పాయింట్ దగ్గర మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ అంటే ఒక మార్కెట్ ఇప్పుడు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలంటే దానికి లిక్విడిటీ లెవెల్ టచ్ చేసిన తర్వాత వెళ్తుంది. అంటే మన స్టాప్ లాస్ ఆర్డర్స్ని ఫిల్అప్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, వెంటనే మనం ఎంట్రీ అయిపోయాం. స్టాప్ లాస్ ఇక్కడ, టార్గెట్ తెలుసు కదా మనం 1 మినిట్ ఇక్కడ అనుకున్నాం. ఓకే, ఇలా ఎంట్రీ అయిపోతాం. టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోను, స్టాప్ లాస్ ఇక్కడ. ఓకే, ఇలా ఎంట్రీ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఈ స్టాప్ లాస్ని హిట్ చేసి చూడండి ఇక్కడికి వచ్చిందా, స్టాప్ లాస్ని హిట్ చేసి రివర్స్ వెళ్తుంది. అవునా? సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అలాంటి టైంలో మనం లిక్విడిటీ కోసం వెయిట్ చేయాలి. మార్కెట్ అనేది జోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత రీటెస్ట్ చేసే టైంలో లిక్విడిటీ తీసుకుంటుంది. లిక్విడిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఎంట్రీ అవ్వాలి. చూడండి, ఇప్పుడు మనం ఎంట్రీ అవుతాం. ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి మన ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. సారీ, ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ కరెక్ట్గా ఈ బుల్లిష్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవుతాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ అయ్యి స్టాప్ లాస్ ఈ క్యాండిల్ బిలో. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ, నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్. చూడండి, ఇక్కడి నుంచి హెవీగా సెల్లింగ్ ఉంది. ఓకే, రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ డ్రా చేసుకుంటే ఓకే, ఇక్కడ నుంచి టార్గెట్ మనం తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఒక లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా తొందరగా ఎప్పుడు ఎంట్రీ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిందా, ఇక్కడ రివర్స్ అయింది. మార్కెట్ ఇక్కడ ఈ జోన్ రెసిస్టెన్స్ జోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ రివర్స్ అవుతుంది కదా, ఎంట్రీ అయితే మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. అప్పుడు లిక్విడిటీ తీసుకుంటుంది. చూడండి, సెకండ్ టైం లిక్విడిటీ తీసుకొని అప్పుడు డౌన్ మూవ్ ఇస్తుంది. మనం ఈ క్యాండిల్ ఇప్పటి వరకు వెయిట్ చేయాలి. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ అవ్వాలి. ఓకే, ఇది లిక్విడిటీ కాన్సెప్ట్. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ మొత్తం నేర్చుకుందాం, A to Z. ఓకే, థ్యాంక్ యూ.